నమస్తే అండి. మతి స్థిమితం లేని ప్రెసిడెన్సీలో 141వ రోజు ఇవాళ. సింబలిజం, మెమరీస్ అండ్ మాకరీస్. చిహ్నాలు, జ్ఞాపకాలు, వెటకారాలు. అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అనా ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. సింబలిజం, మెమరీస్ అండ్ మాకరీస్. వాట్ డు ఐ మీన్? లాస్ ఏంజలస్ లో నేషనల్ గార్డ్ ని, మెరీన్స్ ని డిప్లాయ్ చేయడం, ఇక్కడ వాషింగ్టన్ డీసీలో జూన్ 14వ తారీఖున ట్రంప్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ $45 మిలియన్ మిలిటరీ పెరేడ్ అరేంజ్ చేయడం, ఇవి చిహ్నాలు. ఈ చిహ్నాలు నాకేం జ్ఞాపకాలు ఇస్తున్నాయి, వీటిని ఎలా ఎదుర్కోవాలి వెటకారాలతో, అది థీమ్. ఇది నేను వెన్స్డే రికార్డ్ చేస్తున్నానండి. ఈ రోజు 700 మెరీన్స్ లాస్ ఏంజలస్ స్ట్రీట్స్ లో పెట్రోల్ చేయబోతున్నారు. బై ద వే, నగరంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. అసలు ఈ అస్త్రాలని లాస్ ఏంజలస్ లో సంధించాల్సిన అవసరం లేదు, అయినా చేసేది. ఈ శనివారం నాడు జూన్ 14 ట్రంప్ బర్త్డే. ఆ రోజు తన కోసం పెరేడ్ ఏర్పరచుకున్నాడు వాషింగ్టన్ డీసీలో. ట్యాంకులు తిరుగుతున్నాయి వాషింగ్టన్ డీసీ స్ట్రీట్స్ లో. బై ద వే, నేను వాషింగ్టన్ డీసీ సబర్బ్స్ లోనే ఉంటానండి. ఇది ఎక్కడో నాకు తెలుసు. ఆ రోడ్డు మీద అది దాన్ని ఏమంటారు, చైన్, ట్యాంక్ చైన్ ఉంది చూసారా కింద నడిపేది. నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నాను. ఇట్ ఈస్ బౌండ్ టు డిస్ట్రాయ్. 1-2 వెళ్తే పెద్ద కాదు, కానీ సెవరల్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్. ఇట్ ఈస్ బౌండ్ టు డిస్ట్రాయ్ ద ఎంటైర్ స్ట్రీట్స్. వాటికి మళ్ళీ రీపేవ్ చేస్తారట. మరి మెంటలోడి కోసం నిర్వహించి బర్త్డే పీరియడ్ లో అయ్యే ఖర్చు $45 మిలియన్ రోడ్ల రిపేర్ కూడా ఉందో లేదో నాకు తెలియదు. సో ఇవి చిహ్నాలు. అక్కడ లాస్ ఏంజలస్ లో మెరీన్ డిప్లాయ్మెంట్, ఇక్కడ వాషింగ్టన్ డీసీలో ఫ్యాసిస్ట్ కోసం ఒక పెరేడ్. ఈ పెరేడ్ ని ప్రొటెస్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఐ హోప్ దే విల్ బి పీస్ఫుల్. కానీ అడపా వైలెన్స్ జరగవచ్చు. దాన్ని ఉపయోగించి ఇంకా ఎలాంటి తిక్క పనులు ఎన్ని చేస్తాడో అని చెప్పి అందరూ కొంత భయపడుతూ ఉన్నారు. నిరసన ప్రదర్శనల గురించి ఏమంటావు అని చెప్పి ఈ మూర్ఖ శిఖామణిని అడిగారు నిన్న విలేకరులు. Celebrating big on Saturday. We're going to have a lot of, and if there's any protest that wants to come out, they will be met with very big force. By the way, for those people that want to protest, they're going to be met with very big force. And I haven't even heard about a protest, but you know, this is people that hate our country, but they will be met with very heavy force. Thank you very much, everyone. నాకు తన గొంతు వింటే ఒళ్ళంతా తేళ్లు జేరులు బాగినట్టు ఉంటుంది. ఆ ముఖం చూస్తే పరమ కంపరం వేస్తుంది. అయినా కానీ ఒక్కొక్కసారి తను చెప్పిన మాటలు అందరూ వినాలన్న ఉద్దేశంతో నా వీడియోలో అతని మాటలు పెడుతూ ఉంటాను. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ప్రొటెస్ట్, హీస్ గోయింగ్ టు డీల్ విత్ దెమ్ విత్ హెవీ ఫోర్స్. హీ డిడ్ంట్ సే వైలెంట్ ప్రొటెస్ట్, హీ సెడ్ ప్రొటెస్ట్. ఏమైనప్పటికీ ఈ ప్రొటెస్ట్లు కొంచెం పీస్ఫుల్గా నడుస్తాయని చెప్పి వీ కెన్ హోప్. ఇది అడపదడప ఇన్సిడెంట్ జరిగితే నానా పెంటా చేస్తాడు. సో నా ఈ వీడియో థీమ్ ఏంటి? సింబలిజం, మెమరీస్ అండ్ మాకరీ. సింబలిజం ఏంటి? వెస్ట్ కోస్ట్ లో లాస్ ఏంజలస్ లో మెరీన్స్ డిప్లాయ్మెంట్, ఈస్ట్ కోస్ట్ లో వాషింగ్టన్ డీసీలో ఒక ఫ్యాసిస్ట్ కి బర్త్డే పెరేడ్. ఇవి సింబల్స్. ఈ చిహ్నాల నుంచి ముఖ్యంగా మెరీన్ డిప్లాయ్మెంట్ గురించి నాకు ఒక జ్ఞాపకం. నేను గ్రాడ్యుయేట్ అయింది 1984లో జనవరిలో. నాకు అఫీషియల్ గా గ్రాడ్యుయేట్ అయ్యాను. చాలా నెలలు ఖాళీగా ఉన్నాను. అదే సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీని ఆవిడ అంగరక్షకులే మర్డర్ చేశారు. అందరికీ తెలిసిన విషయం. అక్టోబర్ 31 దేశం అల్లకల్లోలమైంది. ముఖ్యంగా ఢిల్లీలో విపరీతమైన రైట్స్ జరిగాయి. ఆ రైట్స్ లో 2700 మందికి పైగా చనిపోయారని గుర్తుంది నాకు. దిస్ ఈజ్ హిందూస్, మోస్ట్లీ ఆర్కెస్ట్రేటెడ్ బై కాంగ్రెస్ పార్టీ. దే వెంట్ అండ్ కిల్డ్ 6 in the streets, in their houses, wherever they could find them. చాలా మంది హిందూ ఫ్యామిలీసే ప్రొటెక్షన్ ఇచ్చారు 6 కి. సో దేర్ ఆర్ సమ్ పాజిటివ్ స్టోరీస్ కేమ్ అవుట్ ఆఫ్ దట్, బట్ ఇట్ వాజ్ అట్రోషియస్. దేశం అంతా అట్టుడికిపోయింది. నవంబర్ మొదటి 2 వారాలు చాలా అలకల్లోలంగా ఉంది. తర్వాత ఆర్మీని డిప్లాయ్ చేశారు ఢిల్లీ స్ట్రీట్స్ లో. నేను నవంబర్ నెల చివరిలో అనుకుంటా ఢిల్లీ వెళ్ళాను, ఏదో ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. అప్పుడు చూశాను ప్రతి స్ట్రీట్ కార్నర్ లోనూ ఒక ఎలివేటెడ్ పెర్చ్ లో మిలిటరీ ఆఫీసర్స్ ఫుల్ మెషిన్ గన్స్ తో డిప్లాయ్ అయ్యి ఉన్నారు. మొత్తం ఒక స్ట్రీట్ కార్నర్ లోనే కాదు, మధ్యలో కూడా ఎలివేటెడ్ ఉన్నాయి. నేను అప్పుడు కొన్ని ట్యాంక్స్ కూడా తిరగటం చూశాను. నా వయసు అప్పుడు 21. Just felt so scary for me. Those are the memories.
నేనైతే పిక్చర్లు తీసుకోలేదు. సరే ఇంటర్నెట్‌లో దొరకకపోతాయి అని చెప్పి ఎతికాను. మీకు ఒక అవగాహన కోసం ఈ పిక్చర్లు చూపెడుతున్నాను. దీస్ ఆర్ ద పిక్చర్స్ ఫ్రమ్ ఢిల్లీ రైట్స్ నవంబర్ 1984 నుంచి ఇవి. ఆ రోజుల్లో టీనేజర్లు గానీ, అడల్ట్స్ గానీ ఎవరు ఈ జ్ఞాపకాలు మర్చిపోరు. సో ఎనీవే థింగ్స్ వర్ రియల్లీ బ్యాడ్. రాజీవ్ గాంధీ అప్పటికి ప్రైమ్ మినిస్టర్‌గా స్వేరిన్ అయ్యాడు. That is a situation where you need army in the streets and it is fully justified. By the way, నేను ఎతుకుతున్న పిక్చర్ ఎగ్జాక్ట్‌గా దొరకలేదు కానీ క్లోజ్ ఎనఫ్. ఇది బీబీసీలో ఉన్న ఒక ఆర్టికల్ అండి ఇది. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ద పిక్చర్స్ ఓన్లీ. ఇది ఇందిరాగాంధీ చితి. ఇది జూన్ 1984లో ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేసి భింద్రన్వాలాని చంపిన అప్పటి ఫోటో ఇది. ఈ ఘటన వల్లనే ఇందిరాగాంధీ అనుచరులు, యాక్చువల్గా బాడీ గార్డ్స్ ఇద్దరు సిక్స్, వాళ్ళిద్దరూ ఆవిడని చంపేసిన సంఘటనకి దారితీసింది ఇది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ బర్నింగ్ ఇన్ ఢిల్లీ స్ట్రీట్స్. నేను వెతుకుతున్న పిక్చర్ అయితే ఎగ్జాక్ట్గా దొరకలేదు కానీ ఈ పిక్చర్ క్లోజ్ ఎనఫ్. ఇది ఢిల్లీ స్ట్రీట్స్లో ట్యాంక్స్ తిరుగుతున్నాయి, ఆర్మీ ట్రక్స్. ఈ చిహ్నాల గురించి, నా జ్ఞాపకాల గురించి చెప్పి మీతో చెప్పదలుచుకున్నది, తెలుగులో సామెతను చూసారా, గోటితో పోయేదానికి గొడ్డలు తీసుకొచ్చాడని. లాస్ ఏంజలస్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. వీళ్ళు పోయి కెలకటం వల్లనే కొంచెం ఉద్రిక్తత నెలకొంది. ఆ ఉద్రిక్తతను కూడా ఎల్ఏపిడి చాలా అదుపులోకి తీసుకొచ్చి ఉండేది. కానీ మా మెంటల్ ప్రెసిడెంట్ చాలా గొప్పవాడిని అని చెప్పి చెప్పుకోవాలి కదా, అందుకని చెప్పి నేషనల్ గార్డ్ అన్నాడు, మెరీన్స్ అన్నాడు. సో దీనివల్ల పరిస్థితులు ఏంటంటే అనవసరమైన ఉద్రిక్తత నెలకొంటుంది. This is not good for the country. How do you deal with it? First, raise the awareness. Second, mock them. ఎటకారాలు చేయాలి. థర్డ్, ఫైట్. ఇక్కడే మీకు ఆ వెటకారాలు చూపిద్దాం. నేను ప్రతిరోజు పొద్దున్న చాలా ఎర్లీగా లేస్తాను. లేచి మొట్టమొదటిది కాఫీ పెట్టుకుని, తర్వాత అంతకు ముందు రోజు రాత్రి జరిగిన లేట్ నైట్ కామెడీ షోలు అన్నీ చూస్తాను. ఐ ట్రై టు గెట్ ఏ ఫ్రెష్, బూయంట్, పాజిటివ్ స్టార్ట్. ఈ లేట్ నైట్ కామిక్స్ ఉన్నారు చూసారా, జిమ్మీ కిమ్మల్, జిమ్మీ ఫాలన్, స్టీవెన్ కోబేర్, సెత్ మైయర్స్, వీళ్ళందరూ పర్ఫెక్ట్గా తీసుకొస్తారు. ఒక స్టోరీ చెప్తూ దాన్ని ఎటకారాలు తీసుకురావడం అనేది అద్భుతంగా. దే హ్యావ్ ప్రొఫెషనల్ రైటర్స్, సో ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఈ ఎల్ఏ రైట్స్ గురించి నిన్న రాత్రి జిమ్మీ కిమ్మల్ షోలో చాలా నవ్వొచ్చేలాగా పెట్టాడు వెటకారాలు. ఆ వెటకారంలో కొంత షేర్ చేసుకుంటాను. నాకు తెలియదు, ఇది కామెడీ షోస్ వచ్చేసరికి యూట్యూబ్లో పెడితే ఏంటంటే యూట్యూబ్ మే ఫ్లాగ్ ఇట్ అండ్ ఆస్క్ మీ టు టేక్ ఇట్ డౌన్. సో అది యూట్యూబ్ కట్ ఎంత సర్వైవ్ అవుతుందో తెలియదు కానీ, బట్ ఐ విల్ గివ్ ఇట్ ఎ షాట్. దిస్ ఇస్ జిమ్మీ కిమ్మల్ mocking Trump about his interference in Los Angeles. The people he's terrorizing, the vast majority of them have done nothing wrong ever. They came here to work, to give their families a better life, like almost all of our families did. And they're treating them like they're a bunch of hyenas that got loose from the zoo. But here's the thing, we have to be smart. He wants us to burn this city down. He wants that. He smiles when he sees that. That's why we have to do everything in our power to protest peacefully and to respect the policemen and the women and the military, many of whom probably agree with the people they're now squared off against, because he's trying to make us look like a bunch of savages. But here's the thing, Mr. President, no matter what you do, no matter how much chaos you try to create to distract us, it's never going to be enough to make us forget that your buddy Elon wrote this about you last week. And we want to... నేను పెట్టిన వీడియోలో కూడా ఇదే చెప్పాను నేను. ట్రంప్ ఈస్ ట్రయింగ్ టు డిస్ట్రాక్ట్ us అని. You want to see that list. He has been very successful bumping that out of the news. Last week, it was all anyone was talking about, Elon versus Trump. Even the right-wing media was talking about it nonstop and taking it very hard. Look, you ever watch two parents fight? That's kind of what I feel like I'm in the middle of right now. I hate it when dad and dad fight. I would prefer that mom and dad would just stop fighting. I don't want to see my parents fighting. They're still together. This is just a fight. It's a spat, you know. I think it's fake. They'll work it out eventually. I'm hoping it's like a Ross and Rachel thing, that it's just a break. Do we have to pick and choose which dad we want to live with? Yeah, no, I want to live with both of them. Wait, I thought you guys were against children having two dads. I'm confused.
Everyone was talking about Trump on the Epstein list and fighting with Elon. So what did he do? He manufactured a crisis. He got back to what got him here in the first place. Good old xenophobia. I don't know what happened to the states' rights he thinks so much of when it suits him, but I know I speak for a lot of us here when I say leave us alone here. We don't need you. We don't need your help. We didn't ask for your help. We don't want your help. I thought the idea was to make America great. This is not great. Try to act like a president for once. And in case you don't know what that looks like, maybe this will help because it looks like this. ఇక్కడి వరకు వెటకారంగా మాట్లాడారు జిమ్మీ కిమ్మల్, కానీ ఈ పాయింట్ లో హీ పుట్ అవుట్ ఏ వీడియో టుగెదర్. పాత ప్రెసిడెంట్స్ అందరూ ఇమిగ్రేషన్ గురించి, ఇమిగ్రెంట్స్ గురించి పాజిటివ్ గా చెప్పిందంతా ఒక మంటాజ్ లాగా పెట్టాడు. ఇంతకు ముందు అతను వెటకారాన్ని యూట్యూబ్ నన్ను కట్ చేయమని అడిగినా గానీ నాకు ఎందుకు అనిపిస్తుంది యూట్యూబ్ విల్ అలౌ మీ టు కీప్ దిస్ పార్ట్. We didn't ask for your help. We don't want your help. I thought the idea was to make America great. This is not great. Try to act like a president for once. And in case you don't know what that looks like, maybe this will help because it looks like this. We are, one and all, immigrants or the sons and daughters. We are the descendants of 40 million people who left other countries to make a new opportunity for themselves and their children. The lamp of this grand old lady is brighter today, and the golden door that she guards gleams more brilliantly in the light of an increased liberty for the people from all countries. I'm convinced that the vast majority of Americans today want these people to have another opportunity. I was in the party that welcomed generations of immigrants. If we ever closed the door to new Americans, our leadership in the world would soon be lost. Immigration is not just a link to America's past. It's also a bridge to America's future. This is one country. We like our diversity. We are proud of it. Amid all the complications of policy, may we never forget that immigration is a blessing and a strength. These people, our neighbors, our classmates, our friends, they did not come here in search of a free ride or an easy life. They came to work. We don't demonize immigrants. We don't single them out for attacks. We don't believe they're poisoning the blood of the country. We're a nation of immigrants, and that's why we're so damn strong. They're eating the dogs, the people that came in. They're eating the cats. They're eating the pets. Yeah, that's right. You pluribus shit. Yeah, I mean, I literally got goosebumps watching it, and so I think that's what it means to be a president and a leader. Not a mental guy like Trump. ఇక్కడ మరొక మాకరీ అండి, డెసీ లైడక్ డైలీ షోలో. దీనికి సెటప్ ఏంటంటే 2000 నేషనల్ గార్డ్ ట్రూప్స్ ని ఎల్ఏలో పెట్టారు. ఎంత 300 మందికి మాత్రమే అసైన్మెంట్ ఇచ్చారట. 1700 మంది ఖాళీగా ఉన్నారు. ఈ 2000 సోల్జర్స్ కి హోటల్లో పెడతానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి ఏదో ఫెడరల్ బిల్డింగ్ లో నెల మీద కొడుకుంటున్నారు. నేను పెట్టిన వీడియోలో చూపించాను. సో ఎనీవే, వీళ్ళు నార్మల్గా ఏంటి, వార్ జోన్స్ నుంచి ఇంటికి ఉత్తరాలు రాయడం అనేది అదొక రిచువల్ గా దట్స్ వాట్ పీపుల్ డే. కెన్ బర్న్స్ డాక్యుమెంటరీలు చాలా చేశాడు, ఆ ఉత్తరాలు చదువుతూ డ్రమాటిక్ గా అదే స్టైల్లో మార్క్ చేసింది. Now, a 60-day deployment is a very long time for these soldiers, especially if they don't have a lot to do. Not to mention, it's going to make for a very weird Ken Burns documentary. My dearest Susie, I write from the not at all war-torn Whole Foods parking lot on Fairfax and 3rd, across from the Grove. In previous tours, I witnessed awful carnage, but today, I did a celebrity home tour. I saw Kelsey Grammer's house. Loved him in down Periscope. How I long for the taste of your home cooking. I tried the Hailey Bieber smoothie from Erewhon. I posted a picture of it on my Insta, but I only got 12 likes. Sadly, last night we lost Johnny. He caught the improv bug and signed with UTA. At night, we sleep on the floor. Secretary Hegseth was going to book hotel rooms, but he blacked out and forgot. I miss you, my dear Susie. I pray this war ends soon, but not too soon.
for I have Friday night reservations at Nobu. బ్రిలియంట్ రైటింగ్ అండి. ఎద్దేవా చేయటం, ఎటకారం చేయటం ఈజ్ ఒక రకమైన రెసిస్టెన్స్. ఈవిడ్ని ఎద్దేవా చేస్తూ ఈ వీడియో ముగిస్తాను. ట్రంప్, అతని క్యాబినెట్ సెక్రటరీస్ వీళ్ళంతా ఎంత పెర్ఫార్మేటివ్ బుల్షిటర్స్ అంటే నాటకాలు రాయళ్ళు అంటే, సంతకాలు చేయడం కూడా వీళ్ళకి ఒక ప్రదర్శన. తను చేస్తూ ఉంటాడు కదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, సంతకం చేసినప్పుడు తన పెన్ స్ట్రోక్స్ క్లియర్గా వినపడేలాగా మరీ చేస్తూ ఉంటుంది. సో అది ఒక ప్రదర్శన. దాన్ని చూసి ఎరోజ్ అయ్యే మాగా వాళ్ళు ఉండి ఉంటారు. అందుకని ఈవిడ కూడా మొదలుపెట్టింది సంతకాలు చేయడం ఒక ప్రదర్శన. అవును, పెన్నట్లాగా పట్టుకుంటారా? ఏం చదవట్లేదు చూడండి. ముగించే ముందు ఏంటి నేను చెప్పదలుచుకున్న మెసేజ్? ఇక్కడ మెసేజ్ ఏం లేదు. సింబలిజమ్స్ ఆర్ ఇంపార్టెంట్. If you can put together, if you have enough experience, you put things together, try to reflect on them. వాటి గురించి ఆలోచించాలి. మరీ కలత చెందేటట్టుంటే వెటకారంగా వెళ్ళాలి. There is a time to fight. By the way, ఈ June 14th నేను ఏ ప్రదర్శనలోనూ పాల్గొబోట్లేదు. బట్ సరే, నేను చెప్పదలుచుకున్న మెసేజ్ ఏంటి? సింబలిజం, చిహ్నాలు ఇంపార్టెంట్. వాటిని గుర్తించగలగాలి. మనం గుర్తించి ఆలోచించగలగాలి. మనకు ఏదైనా సంబంధిత జ్ఞాపకాలు ఉంటే వాటిని వర్తమానంలో మిళితం చేసి, అరే ఆనాడు అలా అయింది, ఈనాడు ఇలా అవుతోంది, దీనికి ఏంటి మన రెస్పాన్స్ ఏంటి అనేది మనం ఆలోచించగలుగుతాం. మూడవది, ఇలాంటి మూర్ఖత్వాన్ని, నియంతృత్వాన్ని, మెంటల్ బిహేవియర్ని ప్రతిఘటించే ఆయుధం ఒకటి వెటకారం. నాలుగవది ప్రతిఘటన, ఫైటింగ్. But keeping quiet is never an option. Not in these times. Anyway, thank you, Andy. మరొక వీడియోలో కలుసుకుందాం. We just getting started. The sound, the